యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్తే అండి. నేను మీ శైలుని. శ్రీ వినమ్ర శారీస్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మనది 2 days బ్యాక్ వీడియో వచ్చింది కదండి. కోట బ్రష్ పెయింట్ శారీస్, బార్డర్ వర్క్ శారీస్ వచ్చినాయి కదా. అవి వీడియో అందరూ చూసే ఉంటారండి. బాగా సేల్ అయినాయి అండి. ఒక 2 శారీస్ అనుకుంటూ ఉన్నాయి. అవి మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. కొత్త వారు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు చూసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు నేను చూపించబోయే శారీస్ సిల్క్ కోటా శారీస్ అండి. సిల్క్ కోటా శారీస్, ప్యూర్ కోటా కాటన్ శారీస్ అవి చూపిస్తాను. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండి. ముందు వీడియో నేను చెప్పిన శారీస్ చూడాలంటే కనుక ఇంతకు ముందు వీడియో 2 days బ్యాక్ ఉన్న వీడియో చూడాలంటే మన లింక్ ఇస్తాం కింద డిస్క్రిప్షన్లో, అందులో చూడండి. ఓకేనా అండి? వీడియోలోకి వెళ్ళిపోదాం. సిల్క్ కోటా శారీస్ చూపిస్తానండి. ఆనియన్ కలర్ అండి. ఆనియన్ కలర్లో బాగా డార్క్ అనమాట. చాలా బాగుంది. ఆనియన్ కలర్ లైట్ వస్తుంది యాక్చువల్గా కలర్. ఇది ఏంటంటే బాగా డార్క్ వల్ల మీకు ఈ కలర్ కనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. బాగా లైట్ వెయిట్, ప్యూర్ అండి. ఇవి ప్యూర్ సిల్క్ కోటా. ప్యూర్ సిల్క్ కోటా అండి. ఇవి ఏమి ఇమిటేషన్ శారీస్ కాదు, ఫ్యాన్సీ ఐటమ్ కాదు. ప్యూర్ సిల్క్ కోటా. టై అండ్ డై మోడల్. మనకు వైట్ క్లాత్ మీద కలర్స్ వస్తాయి అన్నమాట. ప్యూర్ అండి. ఇవి చాలా బాగుంటాయి. మీకు శారీకి వచ్చి ఇట్లా గోల్డ్ బార్డర్ వస్తుందండి. సన్న గోల్డ్ బార్డర్ వస్తుంది. ఇట్లా ఇక్కడ చూపిస్తానండి. చీర ఇది ఏమి డిజైన్ ఏమి ఉండదు కదండి, ప్లెయిన్. మీకు దీని మీద పెయింట్ వేయించుకోవచ్చు, లేకపోతే పళ్ళుకి బ్లౌజ్కి వర్క్ చేయించుకోవచ్చు. మళ్ళీ శారీ అంతా కూడా వర్క్ అయినా బరువు అయిపోతుందండి. మళ్ళీ మీకు పళ్ళుకి వచ్చేసరికి మనకి కోటా కాటన్ దేనికైనా కూడా పళ్ళుకి గోల్డ్ బార్డర్ ఇస్తాడు కదా, అట్లానే ఇదిగోండి. పళ్ళులో లాస్ట్లో ఇట్లా గోల్డ్ బార్డర్ వస్తుంది. ఈ గోల్డ్ బార్డర్కి ఇక్కడ బంచెస్ కింద ఏమైనా చక్కగా వర్క్ లాగా బంచెస్ కింద చేయించుకునండి. పళ్ళుకి మీకు పళ్ళుకి వచ్చేసరికి ఇట్లా హ్యాంగింగ్స్ ఇచ్చుకుంటే చాలా లుక్ వస్తుందండి. శారీకి వర్క్ చేయించుకోండి, చాలా బాగుంటుంది. ఈ శారీ నేను ఆల్రెడీ డార్క్ చంద్రకాంత్ కలర్ తీసుకున్నానండి. ఆ శారీ నేను మళ్ళీ ఒక వీడియోలో మీకు చూపిస్తాను. నేను అది డిజైన్ చేశాను శారీ. చాలా శారీస్ నేను డిజైన్ చేసుకుంటాను. ఒక వీడియో కూడా అది పెడదాం. శారీస్ అన్ని డిజైన్ చేయించుకునే మీకు ఒక ఐడియా వస్తుంది. ఎవరన్నా వాళ్ళు సొంతగా చేసుకోవడానికి ఐడియా కింద ఉంటుంది. చూపిస్తాను. అయితే శారీ ఇది ఇట్లా చేసుకుంటే బాగుంటుందండి. లేదు మీకు ఏదన్నా శారీ నచ్చి మీరు ఏదైనా డిజైన్ చేసిస్తారా మాకు అంటే కూడా నాకు ఫోన్ చేసి అడగండి, నేను చేసిస్తానండి. శారీ ఫస్ట్ శారీ అయితే సిల్క్ కోటా శారీ. కలర్ ఇది ఆనియన్ డార్క్ కలర్ శారీ. మీకు దీని ప్రైస్ కావాలంటే కనుక నాకు ఫోన్ నెంబరు పైన వీడియోలో వస్తూ ఉంటుంది. స్క్రీన్ మీద చూసి ఫోన్ చేయండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ చేసినా సరే నేను రిప్లై ఇస్తానండి మీకు. నెక్స్ట్ కలర్ వచ్చి డార్క్ వైలెట్ అండి. డార్క్ వైలెట్ కలర్. ఇట్లా సన్న బార్డర్ వస్తుంది చీరకి. పళ్ళు కూడా సేమ్ ఇందాక చెప్పాను కదండి, ఇదిగోండి. ఇది డార్క్ వైలెట్ మీద మీకు బాగా కనిపిస్తుంది. సిల్క్, ప్యూర్ సిల్క్ అండి. పట్టు కలుస్తుంది మీకు. ప్యూర్ సిల్క్ అంటేనే పట్టు కలుస్తుంది. ప్యూర్ సిల్క్ శారీస్. సిల్క్ కోటాలో, ప్యూర్ సిల్క్ కోటాలో పట్టు కలుస్తుంది అండి. అందుకే ఇంత షైన్ వస్తుంది. మనం డ్రై వాష్ చేయించుకోవాలండి. ఈ శారీస్ ఎట్లా పడితే అట్లా మనం వాష్ చేయడానికి అవ్వదు. ఈ శారీస్ డ్రై వాష్ చేయించుకోవాలండి. తేలిగ్గా ఉంటాయి కాబట్టి పెయింట్ వేయించుకోవచ్చు. ఎక్కువ వర్క్ ఇవ్వకుండా పళ్ళు దగ్గర, బ్లౌజ్ దగ్గర వర్క్ చేయించుకుంటే బాగుంటుందండి. సెకండ్ శారీ వచ్చి ఇది డార్క్ వైలెట్ అండి. ఇవి శారీస్ నేను ఒక 6 శారీస్ దాకా తెప్పించానండి. అయిపోయినాయి, మన షాప్లో అయిపోయినాయి. అయితే మీకు ఈ శారీస్లో కలర్స్ మనం ఫొటోస్ ఇస్తాం వీడియోలో మధ్యలో. ఫొటోస్ చూసుకోండి. మీకు ఏ కలర్ నచ్చినా కూడా ఆ కలర్ ఫోటో పెడితే నాకు ఫోన్ చేయండి. నేను మీకు శారీ అవైలబుల్గా ఉంది లేనిది చెప్తానండి.
మన నెక్స్ట్ శారీస్ వచ్చి కోటా కాటన్ అండి. ఇవి కోటా కాటన్ అంటే ప్యూర్ ముంగా కోటా కాటన్ అండి. ముంగా కోట అండి, మెత్తగా ఉంటుంది కాటన్. ఈ కోట మెత్తగా ఉంటుంది. మనకు అదే ప్యూర్ కాటన్ కోట అనుకోండి, కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి, ప్యూర్ కాటన్ వస్తుంది. ఇది కాటనే కానీ ప్యూర్ ముంగా కోటా కాటన్ అనమాట. ముంగా అనేసరికి చాలా మంది అవి ఇష్టపడతారు, కాటన్ కోట ఇష్టపడతారండి. చాలా మంది అదొద్దండి, ఈ ఫ్యాబ్రిక్ ఉందా, మెత్తగా ఉంటుందండి ఈ ఫ్యాబ్రిక్, మాకు ఇదే కావాలి అంటారండి. అందుకని ముందే చెప్తున్నానండి మీకు, ప్యూర్ ముంగా కోటా కాటన్ అండి, చాలా బాగుంటాయి శారీ. ఇది డ్రై వాష్ ఇచ్చేస్తే మీకు ఫస్ట్ వాష్ మనకి కాటన్ కోట ఎట్లా ఉందో ఫ్యాబ్రిక్ అట్లా వచ్చేస్తుందండి. చీర అంతా కూడా శారీ ఇది పీచ్ కలర్కి బ్రౌన్ అండి. పీచ్ కలర్కి బ్రౌన్, పీచ్ కలర్ మీద ఇలా ఫిషెస్ వచ్చినాయి అండి. డిజైన్ ఫిష్ డిజైన్ వచ్చింది. మీకు డిజైన్ దగ్గరగా చూపిస్తున్నాను, డిజైన్ ఏమొచ్చింది ఏంటని. పైన కింద కూడా మనకి 3 ఇంచెస్ బార్డర్ టైప్లో బాందిని డిజైన్ ఇచ్చాడండి. బ్రౌన్ కలర్, చాక్లెట్ బ్రౌన్ అండి, చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి. మీకు బ్లౌజ్ పీస్ కూడా నేను తీసి చూపిస్తానండి, లెంత్ అది ఎంత వచ్చింది ఏంటని ఒక్కటి తీసి చూపిస్తే మీకు తెలుస్తుంది. బ్లౌజ్ ఇది కుట్టించుకోవచ్చు అని అడుగుతున్నారు. ఇది కుట్టించుకుంటేనే అందం వస్తుందండి చీరకి. చక్కగా లైనింగ్ వేయించేసుకుని కుట్టించేసుకోండి, బాగుంటుంది. ఇదిగోండి బాందిని డిజైన్. మీకు బ్లౌజ్కి వచ్చేసరికి ఇంకా ప్రతి చీర మీద బ్లౌజ్ నేను తీసి చూపించనండి, కలర్ మాత్రమే చూపిస్తాను. ఇది బాందిని డిజైన్ వచ్చిందండి, ఇట్లా హ్యాండ్స్కి బాందిని డిజైన్ వస్తుంది. ఈ బ్లౌజ్ కుట్టించుకుని కట్టుకుంటేనే ఈ చీరకు అందం వస్తుంది. వేరే ఏదన్నా బ్లౌజెస్ మీకు మ్యాక్సిమం మ్యాచ్ అవుతాయి అనుకున్నాయినా వేసుకోండి. ఇది కుట్టించుకుంటే ఉండదేమో అన్న డౌట్ అక్కర్లా, బాగుంటాయండి. నేను కుట్టించుకున్నాను, సేమ్ బ్లౌజ్ కుట్టించుకున్నాను. ప్రైస్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, చూసుకోండి. ఓకేనా అండి, నేను ప్రైస్ చెప్పట్లేదు, ప్రైస్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఏ శారీకి ఆ శారీ ప్రైస్ డిస్ప్లే అవుతుంది, చూసుకోండి. ఫస్ట్ శారీ అయిపోయింది కదండి. నెక్స్ట్ శారీ వచ్చి పింక్ అండి, బేబీ పింక్కి గ్రీన్. సేమ్ అదే బాందిని డిజైన్ వచ్చిందండి. పైన కింద ఇట్లా బార్డర్ వచ్చింది, ఇట్లా పైన కింద కూడా ఇట్లా ఇచ్చాడు బార్డర్. మధ్యలో శారీ వచ్చి ఇలా పింక్ కలర్ అండి, బాగుంది, చాలా బాగుందండి చీర. ఇదిగో మీకు శారీ ఇట్లా వేసుకుని చూపిస్తానండి. చాలా కొన్ని చీరలు నేను ఇట్లా వేసుకుని చూపిస్తున్నాను కదా. ఇదిగోండి శారీ, చాలా అఫీషియల్గా ఉంటాయండి, బాగుంటాయండి శారీస్. ఈ శారీస్ చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కాంబినేషన్స్ బాగున్నాయి. బేబీ పింక్కి గ్రీన్ వచ్చిందండి. ఓకేనండి, శారీస్ కూడా మెత్తగా మనకి ఎట్లా అంటే అట్లా ఫోల్డ్ అవుతాయండి, బాగుంటాయి. నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఆనంద గ్రీన్ అండి, బాగుంది. రత్నావళి కలర్ అంటారు కదా, ఆ కలర్ అంటే క్రీమ్ కలర్ మీద మెరూన్ కలర్ అజ్రక్ ప్రింట్ అండి. అజ్రక్ ప్రింట్ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది కదా, అజ్రక్ ప్రింట్స్ వస్తున్నాయి మనకి సిల్క్ శారీస్ మీద, లెనిన్ శారీస్ మీద అజ్రక్ ప్రింట్ వస్తుంది. ఆ అజ్రక్ ప్రింట్ వచ్చిందండి. పైన కింద కూడా మీకు అన్ని శారీస్కి చాలా వరకు మ్యాక్సిమం ఇట్లా బాందిని డిజైన్ ఇచ్చాడు. కొన్ని శారీస్కి డిజైన్ మారిని చెప్తాను మీకు. ఈ శారీ కూడా బాందిని డిజైనేనండి. ఇదిగోండి ఇట్లా పైన కింద ఇట్లా మీకు బార్డర్ వచ్చింది, బార్డర్ వస్తుంది కదా, బార్డరు ఇదిగోండి పళ్ళు, దానికి పళ్ళు చూపించలేదు. సేమ్ ఆ శారీస్ కూడా పళ్ళు ఇంతేనండి, ఇలా డైమండ్స్ వచ్చింది అనమాట. బార్డర్ వచ్చిన కలరే పళ్ళుకి, బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఏంటంటే సింపుల్గా ఉన్నట్టు ఉంటాయని చూడడానికి, కానీ మనం చీరలు కట్టుకుంటే చాలా ఎలిగెంట్గా ఉంటాయి. శారీ కట్టుకుంటే లుక్ వస్తుంది అనమాట, భలే చాలా బాగుంది చీర అనుకుంటారు చూసేవాళ్ళు, ఎందుకంటే అంత లుక్ వస్తాయి ఈ శారీస్. ఓకేనా, క్రీమ్ కలర్కి రత్నావళి కలరు.
ఇవి బ్లౌజెస్ చక్కగా విత్ బ్లౌజెస్ వచ్చినాయి. ఇవే కుట్టించుకుంటే చాలా బాగుంటాయండి. ఇంకా ఏమన్నా బ్లౌజులు ఉన్నాయి వేరే బ్లౌజులు వేసుకుంటాము అంటే మీ ఇష్టం. నెక్స్ట్ శారీ వచ్చేసరికి చాక్లెట్ కలర్కి వైట్ అండి. బాగుంది ఇది కూడా కాంబినేషను. చాక్లెట్ కలర్కి వైట్ వచ్చిందండి, చాలా బాగుంది. ఇది బ్లౌజ్ అంటే బ్లౌజ్ పీస్ విడిగా ఇందాక చూపించినట్టు సపరేట్గా పీస్ ఇవ్వలేదు, దీంట్లో చీరలోనే కలిపి ఇచ్చేసాడు. ఇదిగోండి వైట్ వచ్చింది, బ్లౌజ్ వైట్ వచ్చిందండి. బ్లౌజ్ వైట్, పళ్ళు వైట్ మీద డిజైన్ అండి, చాక్లెట్ కలర్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఇదిగోండి కనిపిస్తుందా, ఇట్లా చూపిస్తాను. ఇది పళ్ళు అండి, పళ్ళు చాక్లెట్ కలర్ ఫ్లవర్ వచ్చింది. ఇప్పుడు శారీ చూపిస్తాను మీకు. శారీ అంతా కూడా బాందిని డిజైన్ అండి, ఇట్లా ఫ్లవర్ ఏమో బార్డర్ వచ్చింది. చీర అంతా కూడా ఇట్లా బాందిని డిజైన్, డార్క్ చాక్లెట్ కలర్, చాలా బాగుందండి కాంబినేషన్. వైట్ కి చాక్లెట్ కలర్. మీకు ప్రైస్, ఈ శారీస్ ప్రైస్ వచ్చి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, చూసుకోండి. ప్రతి చీరకి డిస్ప్లే అవుతూ ఉంటుంది. శారీ ప్రైస్ చూసుకోండి, రీజనబుల్ ప్రైజే ఉంటుందండి. చాలా లైట్ వెయిట్ కూడా ఉంటాయండి శారీస్, చాలా లైట్ వెయిట్ ఉంటాయి. నావీ బ్లూ బ్లాక్ అండి, చాలా మంది ఇష్టపడతారు. బ్లాక్ ఎక్కువ తీసుకుంటారు, చాలా బాగుంది. ఇది ఏంటంటే బ్లాక్ ప్రింటే కానీ మనకి బ్రష్ పెయింట్ వచ్చినట్టు వచ్చిందండి. పెయింటే బ్రష్ పెయింట్, కొన్ని చోట్ల పెయింటే ఇచ్చారండి, ఎందుకంటే ఇది ప్రింట్, ఇది బ్లాక్ ప్రింట్ కాదు పెయింట్. బ్లౌజ్ చాలా బాగా వచ్చిందండి. ఇది శారీ అండి, బార్డర్ వచ్చి బ్లాక్, శారీ వచ్చి బ్లూ కలర్, నావీ బ్లూ అండి. శారీ వచ్చి నావీ బ్లూ వచ్చిందండి. శారీ వచ్చి నావీ బ్లూ, బార్డర్ బ్లాక్ మీద నావీ బ్లూ బాందిని డిజైన్ వచ్చింది. బ్లౌజ్ దీని మీద ఎక్సలెంట్గా ఇచ్చాడండి. ఏంటంటే బ్లాక్ మీద గోల్డ్ పెయింట్ కింద వచ్చిందండి. బ్లాక్ ప్రింటే, ఇది బ్లాక్ ప్రింటే, మీకు చూడడానికి ఏంటంటే పెయింట్ కింద ఉంది, చాలా బాగుంది. ఇది బ్లౌజ్కి తీసేసుకోవచ్చండి శారీ, అంత లుక్ వచ్చింది. కొన్ని శారీస్ బ్లౌజెస్ చాలా బాగా ఇస్తాడు, ఇది డిజైన్ బాగా ఇచ్చాడు, చూసుకోండి. నావీ బ్లూకి బ్లాక్ కాంబినేషన్, బ్లాక్ మీద గోల్డ్ బ్లాక్ ప్రింట్ వచ్చింది. మీకు పళ్ళు ఎలా వచ్చిందో చూపిస్తానండి. శారీ చూపించాను ఇప్పుడు వరకు మీకు, పళ్ళు ఇవ్వండి. పళ్ళు డిజైన్ సపరేట్గా కనిపిస్తుంది, పళ్ళు డిజైన్ సపరేట్గా కనిపిస్తుందండి. శారీ అంత ఒక డిజైన్, మనకి పళ్ళు ఒక డిజైన్, ఓకేనా. చీర అంతా డిజైన్ ఇదిగోండి ఇట్లా వస్తుందండి కిందకి, చీర డిజైన్, చీర ఇదిగోండి ఇట్లా వస్తుంది డిజైన్ మనకి, ఇట్లా కిందకి ఈ డిజైన్, ఇది చీర అంతా కూడా ఈ డిజైనే మీకు రన్ అవుతుంది. పైన కింద కూడా బ్లాక్ బార్డర్ కాంబినేషన్ బాగుందండి. ఇది నావీ బ్లూకి బ్లాక్. శారీస్ ఇవి మనం 2 days బ్యాక్ ఒక వీడియో పెట్టాం కదండి, వెంటనే అయిపోయినాయి అండి శారీస్. ఎవరైనా కనుక శారీస్ నచ్చితే వెంటనే పెట్టుకోండి, ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. మనకి ఈ శారీస్ ఎవరికన్నా మీరు ఫోన్ చేసేటప్పటికి మన దగ్గర శారీ అయిపోయినా కూడా ఏమీ ప్రాబ్లం లేదు, నేను తెప్పిస్తానండి. కాకపోతే ఏంటంటే ఒక 10 days పడుతుందండి శారీ మనకి తయారై రావాలి కదండి. ఎందుకంటే ఇవి కలర్స్ కాంబినేషన్స్ కానీ అవి కానీ వైట్ క్లాత్ మీద చేస్తున్నాం మనం, అందుకని ఒక 10 days పడుతుందండి రావడానికి. మీకు చీర అయిపోయినా కూడా నేను తెప్పించగలుగుతాను. శారీస్ ఎవరికన్నా కావాలంటే వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి, ఓకేనా అండి. మన స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, డిస్ప్లే అవుతుంది, చూసుకోండి. నెంబర్కి ఫోన్ చేయండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టినా నేను మీకు రిప్లై ఇస్తాను. మన నెక్స్ట్ శారీ వచ్చి బ్రౌన్ కలర్కి సీ గ్రీన్ అండి. సీ గ్రీన్, రత్నావళి కలరు సీ గ్రీన్ కలిపి వచ్చిన కలర్ బాగుంది. ఇది ఏం కలర్ చెప్పాలి,
సీ గ్రీనే. మీకు కలర్ అయితే కనిపిస్తుంది కదండి, ఇది పళ్ళు. ఇది రత్నావళి కలర్ చెప్పాలో లేకపోతే సీ గ్రీన్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. రెండు కలిపితే వచ్చిన కలర్లో ఉంది. కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. చాక్లెట్ కలర్కి ఇదిగోండి ఇలా చాలా బాగుంది కాంబినేషన్. కలర్ కాంబినేషన్ బాగుందండి. బ్లౌజ్ మీకు బార్డర్ వచ్చిన కలరే వస్తుందండి. ఇదిగోండి చీరలోనే ఇచ్చారండి. ప్లెయిన్ అండి చీర. మళ్ళీ మొత్తం అంతా తీస్తే మొత్తం మడత వచ్చేస్తుందండి, బాగోదు. ఇదిగోండి మీకు బార్డర్ వచ్చిన కలరే మీకు బ్లౌజ్. పళ్ళు అదే కలరు, డిజైన్ వచ్చింది అంతే. బ్లౌజ్ ఏంటంటే ప్లెయిన్ ఇచ్చారండి, బాందిని డిజైన్ అట్లా ఏమి ఇవ్వలేదు, ప్లెయిన్ వచ్చింది. చూసుకోండి చీర అంతా కూడా డిజైను. ఇదిగోండి డిజైన్ వచ్చిందండి, ఓన్లీ బాందిని డిజైన్ కాదు, చీర ఇట్లా వచ్చినాయి, బ్లాక్ ప్రింట్స్ వచ్చినాయి. నేను ఇట్లా ఎందుకు చూపిస్తున్నానంటే శారీ మనం ఏ శారీ అని ఇట్లా స్టెప్స్ పెట్టుకుంటానండి, లుక్ తెలిసిపోతుంది ఎలా ఉంది చీర అనేది, లుక్ తెలుస్తుంది. అందుకనే నేను శారీ ఇట్లా పెట్టుకుని చూపిస్తున్నాను మీకు. ఒకసారి చూసుకోండి. ఫొటోస్ ఎవరు పెట్టినా కూడా మనం ఇట్లా శారీస్ మీకు చూపిస్తూ ఉంటాను కదా, స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టండి. ఎవరికి ఏ శారీ నచ్చినా కూడా నాకు మెసేజ్ చేయండి, లేకపోతే ఫోన్ చేయండి. మెసేజ్ చేసిన వెంటనే నేను ఒకవేళ ఏదన్నా వెంటనే చూడకపోతే కనుక ఫోన్ చేయండి, నేను ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను. ఏమి ఇబ్బంది లేదండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. అయితే ఇక్కడి వరకు చూపించిన శారీస్ అన్నీ కూడా మనం ఈ రోజు కొత్త శారీస్ వీడియోలో చేసిన శారీసేనండి. ఇప్పటి వరకు చూపించినవి అన్నీ కూడా ఈ రోజు వీడియోలో చేసిన శారీస్. ఈ శారీస్ వచ్చేసరికి ఈ టూ శారీస్ మనకి ముందు వీడియోలో వచ్చిన శారీస్ ఉన్నాయండి. ఈ టూ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా తీసుకుంటారు, కొత్త వారు ఉంటే కనుక వారికి కూడా తెలుస్తుందని చెప్తున్నాను. ముందు వీడియో 2 days బ్యాక్ ఉన్న వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, చూసుకోండి. ఈ టూ శారీస్ అవండి, ఇంక ఇవి తీసి నేను ఎక్స్ప్లెయిన్ చేయను. ఒకసారి ఊరికే ఇది బాందిని డిజైన్. ఇందాక కోటాకి బాందిని డిజైన్ వచ్చింది అన్నాను కదా, శారీ అంతా కూడా ఇట్లా బాందిని డిజైన్, బార్డర్ వచ్చేసరికి వర్క్ వస్తుందండి. ఓకేనా. బ్లౌజ్ వైట్ అండి. ఇది ఎవరికైనా నచ్చితే కనుక నాకు ఫోన్ చేయండి. దీనికి కూడా నేను అమౌంట్ అది నేను మీకు చెప్తాను, ఫోన్లో చెప్తాను. లేకపోతే మీకు తెలియాలి అంటే కనుక నేను ఎలాగో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా కాస్ట్, మీరు ముందు వీడియో ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాం కదా వీడియో, లింక్ ఇస్తాం కదా, లింక్ చూడండి, మీకు కాస్ట్ తెలుస్తుంది. లేదు తెలుసుకోవాలంటే కనుక మన నెంబర్ డిస్ప్లే అవుతుంది, ఒకసారి ఫోన్ చేస్తే శారీ పెడితే నాకు ఫోటో పెడితే చెప్తాను. ఈ శారీ గోల్డ్ బార్డర్ వచ్చిందండి. ఇవి 2 శారీస్ చూపించాను మీకు. ఈ శారీ అవైలబుల్గా ఉంది. ఓకేనా అండి. కోటా శారీ కాటన్ కోట, ప్యూర్ కాటన్ కోట, ఫ్రెష్. ఈ వీడియోలో చూపించాల్సిన శారీనే ఇది ఉండిపోయింది, చూపిస్తున్నాను మీకు. డిజైన్ అయితే చాలా బాగుందండి. ఇది చీర వచ్చి లెమన్ ఎల్లో అండి, చాలా బాగుంది చీర. ఇది లెమన్ ఎల్లో శారీ. బ్లౌజ్ వచ్చేసరికి మీకు బ్లాక్ వస్తుందండి. ఇదిగోండి ప్లెయిన్. ఈ చీర నాకు నచ్చి ఇది సింగిల్ శారీ అండి, ఇందులో డిజైన్స్ రాలేదు. మీకు ఇప్పుడు చూపించిన శారీస్ అన్ని కూడా డిజైనర్ శారీస్, ఒక డిజైన్ ఒక పీసే ఉంటుందండి అంతే తప్ప ఆ డిజైన్ ఉన్నది ఒక 4-5 చీరలు కలర్స్ రావు మనకి. ఒక డిజైను ఒక చీర వస్తుంది. ఓకేనా. ఇది కూడా అంతే. ఈ డిజైన్ నచ్చి నేను దగ్గర 6 శారీస్ దాకా వేయించానండి. అయిపోయినాయి. మనకి ఈ శారీ అవైలబుల్గా ఉంది. ఎవరన్నా నచ్చి ఎవరైనా 2-3 కావాలన్నా కూడా నాకు ఫోన్ చేయండి, ఏమన్నా కావాలంటే కూడా నేను తెప్పించగలుగుతాను. ఓకేనా. పళ్ళు బాగుందండి, చాలా బాగుంది పళ్ళు. ఇదిగోండి పళ్ళు. శారీ ఒకసారి అండి ఫస్ట్ వాష్ డ్రై వాష్కి ఇచ్చేయండి. శారీస్ చాలా లుక్ వస్తాయండి శారీస్. ఓకేనా. శారీస్ డ్రై వాష్ చేయించుకుంటేనే లుక్ ఉంటుందండి. ఫస్ట్ వాష్ డ్రై వాష్కి ఇవ్వండి. సెకండ్ వాష్ నుంచి మీరు ఏ షాంపూ వాష్ చేసుకోవడం, లేకపోతే ఈ శారీస్ యూజ్ చేసే వాళ్ళకి తెలుసండి ఇవి ఎట్లా యూజ్ చేసుకోవాలి ఏంటని. కాకపోతే ఏంటంటే కొత్తగా తీసుకునేవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియదేమో అని నేను చెప్తున్నాను. డ్రై వాష్కి ఇస్తే బ్లాక్ ప్రింట్స్ అవి వేసినవి కదండి, మనకి ఇంకా సెకండ్ వాష్కి ఇబ్బంది ఉండదు. కలర్స్ అవి ఏమి
పోవడం కానీ అలాంటివి ఏమి ఉండవు. డ్రై వాష్కి ఇస్తే మీకు ఇంకా కొత్త చీర ఉన్నట్టే ఉంటుందండి. లెమన్ ఎల్లోకి బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుందండి శారీ. ఓకేనా. లాస్ట్ శారీ వచ్చి మనకి ఈ చీర టిష్యూ కోటా అండి. చాలా బాగుంది చీర. టిష్యూ కోటా మీద బ్రష్ పెయింట్. చీరలు ఇవి పట్టు చీరలు. ఈ గోల్డ్ కలర్ చాలా మంది ఇష్టపడుతున్నారు కదండి. పట్టు శారీస్ గోల్డ్ కట్టుకుంటున్నారు కదా. సేమ్ ఆ లుక్కే వచ్చిందండి ఈ చీర. అందుకని నేను తెప్పించాను. అది కాకుండా ఇది ఏంటంటే మనకి బ్రష్ పెయింట్ అండి. చీర మీద వీవింగ్ వస్తుంది పట్టు చీర అయితే. దీనికి ప్రత్యేకత ఏంటంటే మీకు బ్రష్ పెయింట్ వచ్చింది. చాలా బాగుంది చీర అంతా. మొత్తం ఫ్లవర్ డిజైన్ బ్రష్ పెయింట్. మొత్తం బ్రష్ పెయింటేనండి. చాలా అంటే కట్టుకుంటే స్పెషల్గా ఉంటుంది చీర. బాగుంటుంది. ఇదిగోండి బార్డర్ గోల్డ్ బార్డర్ అండి. ఎవరికైనా మీ శారీ నచ్చితే కనుక నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి, ఫోన్ చేయండి. ఇది విత్ బ్లౌజేనండి. మీకు పళ్ళు వచ్చేసరికి చివర్లు ఇట్లా ఈ పార్ట్ ఇట్లా వదిలేశారు. బ్రౌన్ కలర్ కొంచెం ఇట్లా వచ్చింది పళ్ళుకి. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ టిష్యూదే ప్లెయిన్ బ్లౌజ్ అండి. బార్డర్ వస్తుంది, గోల్డ్ బార్డర్ వస్తుంది. కట్టుకుంటే చాలా బాగుంటుందండి లుక్. బ్రష్ పెయింట్ వచ్చింది. ఇది ఓకేనా అండి. శారీస్ మీకు చూపించిన శారీస్ అన్ని మీకు నచ్చినాయి అనుకుంటున్నానండి. ఈ శారీస్ అన్ని మీకు కాస్ట్ అవి డిస్ప్లే అవుతాయి, చూసుకోండి. ఎవరైనా కనుక నచ్చితే కనుక శారీస్ ఫోన్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మీ మీ ఫ్రెండ్స్కి బంధువులకి చెప్పండి మీకు శారీస్ నచ్చితే కనుక. కోట కాటన్ శారీస్ అందరూ ఇష్టపడుతున్నారు కదా. ఎవరికన్నా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. వాళ్ళు కూడా మన ప్రతి వీడియో వెళ్తుంది. మళ్ళీ వచ్చి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని శారీస్, డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తానండి. నా దగ్గర డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. ఎవరికన్నా కావాలి ఎక్కువ ఇది మన దగ్గర ఇలా టై అండ్ డై మోడల్ డ్రెస్ మెటీరియలే. ఎవరికైనా డ్రెస్ మెటీరియల్స్ కావాలంటే నాకు నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా, మీరు ఫోన్ చేసి అడగండి, నేను చెప్తానండి. వీడియో వస్తుంది, లేకపోతే వీడియోలో చూసుకున్న ఫోటో ఫోన్ చేసినా పర్వాలేదు. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ సైడ్ అండి.